దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజలు ఫోన్లు సడన్ గా మారుమోగిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లే దేశ ప్రజల మొబైల్ ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ బీప్ అలర్ట్స్ మెసేజ్ సెండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తోంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇక ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశ ప్రజల ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ పంపించింది. Disaster alerting service for citizens. Safe nation. Alert citizens. Safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. Government of India. भारत में स्वदेशी तकनीक का उपयोग करते हुए same technology for instant disaster alerting service for citizens. Alert citizens. Safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. Government of India. भारत में स्वदेशी तकनीक का उपयोग करते हुए same technology for instant disaster alerting service for citizens. Alert citizens. Safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. Government of India. भारत में स्वदेशी तकनीक का उपयोग करते हुए same technology for instant disaster alerting service for citizens. Alert citizens. Safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారుమోగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టే దేశ ప్రజల మొబైల్ ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ బీప్ అలర్ట్స్ మెసేజ్ సెండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తోంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశ ప్రజల ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ పంపించింది. సో మనం చూసినాం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్కి సంబంధించిన మెసేజ్లు వెలువ స్టార్ట్ అయింది. 11:46కి ఎగ్జాక్ట్గా ఈ అలర్ట్ అనేది మోగింది అలారం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక వాయిస్ మెసేజ్ కూడా మనం క్లియర్గా వింటూ ఉన్నాం. ఇది కేవలం పరీక్షకు సంబంధించినటువంటి వాయిస్ మెసేజ్గా కూడా అక్కడ మనకి వివరించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి. సంధ్య, దేశవ్యాప్తంగా ఒకవైపు పబ్లిక్ ను అలర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆ ఫోన్లకు ఒకేసారి సైరన్ శబ్దం వచ్చింది. ఈ రోజు 11:30 గంటల తర్వాత, అంటే 11:46 ఈ సైరన్ శబ్దం వచ్చింది. దాదాపు 1 నిమిషం పాటు ఫోన్లు సైరన్ మోగుతూ వచ్చింది. దాంతో పాటు ఒక మెసేజ్ ప్రత్యేకంగా వచ్చింది. మెసేజ్ తర్వాత వాయిస్ మెసేజ్ కూడా ఒకటి వచ్చింది. మొత్తానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫోన్లలో ఒకేసారి ఈ పెద్ద సైరన్ శబ్దం వినిపించింది. దీని గురించి నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది. దీని గురించి ఎవరు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు లేదా వరదలు, తుఫాన్లు, ఇలాంటి భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి సాచెట్ అనే కొత్త సిస్టమ్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజు టెలికమ్యూనికేషన్ శాఖ, అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ రెండు కలిసి NDMA కలిసి ఈ పరీక్షను నిర్వహించాయి. ఈ పరీక్షలో దాదాపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక లక్షల ఫోన్లు మోగాయి. ఈ సైరన్ శబ్దం వచ్చింది. అయితే దీంతో ఎవరు కూడా అధైర్యపడొద్దు అంటూ నిన్నటి నుండి సూచిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఈ ఫోన్ మెసేజ్ ని చూసుకొని వాళ్ళు ఓకే అనుకున్నారు. పెద్దగా ఎవరు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సంధ్య. రైట్, తిరుపతి చారి.